వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. ఈ రోజు తెలంగాణ రాజకీయాల్లో రెండు సభలు జరిగాయి. ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యువత, నిరుద్యోగం, ఉద్యోగాల గురించి మాట్లాడారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా యువతే రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పారు. నిరుద్యోగ సమస్యలపై మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడారు. రాజకీయంగా చూస్తే ఇద్దరు వేరే వేరే పార్టీల నాయకులు, కానీ ఒక విషయం మాత్రం ఇద్దరి ప్రసంగాల్లో కామన్ గా కనిపించింది. అది దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న యువత ఉద్యమం గురించి దాదాపు ఎలాంటి ప్రస్తావన లేకపోవటం. ఇది విమర్శ కోసం చెప్పటం కాదు, ప్రశ్నించడం కోసం చెప్తున్నాం. ఎందుకంటే వేదికలపై యువత గురించి మాట్లాడడం ఒకటి, యువత నిజంగానే రోడ్డెక్కినప్పుడు వారి గొంతు వినిపించడం మరొకటి. ఇప్పుడు దేశ రాజధానిలో యువత ఒక అంశంపై ఉద్యమిస్తుంది. ఆ ఉద్యమానికి మద్దతుగా సోనం వాంచుక్ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనను పోలీసు అదుపులోకి తీసుకోవటం, నిరసనకారులను చెదరగొట్టడం వంటి ఘటనలు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చాయి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. తెలంగాణలో యువత గురించి గంట సేపు మాట్లాడిన కేటీఆర్, యువత గురించి ప్రసంగించిన రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఎందుకు స్పందించలేదు? మాట్లాడకపోవటం వారి హక్కే, కానీ యువత అంశాన్ని ప్రధానంగా తీసుకున్న సభల్లో దేశవ్యాప్తంగా చర్చలో ఉన్న యువత ఉద్యమంపై మౌనం ఎందుకు? ఈ ప్రశ్న రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు, సాధారణ యువత కూడా అడుగుతుంది. ఇక్కడ నుంచి మనం తెలంగాణ సరిహద్దులు దాటి దేశీయ రాజకీయాల వైపు వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఉద్యమం ఢిల్లీలో జరుగుతుంది. అక్కడ అధికారంలో ఉన్నది నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడాలి, అదే సమయంలో ప్రజల గొంతును కూడా వినాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత చాలా ముఖ్యం. ఇక్కడే మరో ప్రశ్న కూడా వస్తుంది. రాహుల్ గాంధీ దేశమంతా యువత గురించి మాట్లాడుతున్నారు. భారత్ జోడో యాత్రలో కూడా యువత భవిష్యత్తు గురించి చెప్పారు. అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఉద్యమంపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి? అదే ప్రశ్న బీజేపీకి కూడా వర్తిస్తుంది. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ప్రశ్నించాలి, ప్రతిపక్షాన్ని కూడా ప్రశ్నించాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం బలపడుతుంది. చరిత్రను ఒకసారి వెనక్కి తిప్పి చూస్తే తెలంగాణ ఉద్యమం మనకు ఒక గుణపాఠంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. తెలంగాణ ఏర్పాటుకు అనేక శక్తుల పాత్ర ఉంది. అందులో యువత పాత్రను ఎవ్వరూ తిరస్కరించలేరు. ప్రపంచ చరిత్రలో కూడా యువత ఉద్యమాలు అనేక మార్పులకు కారణమయ్యాయి. కానీ ప్రతి ఉద్యమాన్ని శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వర్తించడం కూడా అంతే ముఖ్యం. ఈ రోజు భారతదేశానికి అవసరమైంది యువతను ఒక పార్టీ కళ్ళతో చూడటం కాదు, ఒక ఓటు బ్యాంకులా చూడటం కూడా కాదు, దేశ భవిష్యత్తులోగా చూడటం. ఎవరైనా ప్రశ్నిస్తే ముందు వారి ప్రశ్న వినాలి, తర్వాత సమాధానం చెప్పాలి. అదే ప్రజాస్వామ్యం. ఈ రోజు యువత అడుగుతున్న ప్రశ్నలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదే సమయంలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షం కూడా తన వైఖరిని స్పష్టం చేయాలి. అంతేకాదు తెలంగాణలో యువత గురించి మాట్లాడుతున్న కేటీఆర్ కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న అంశాలపై స్పందిస్తే వారి మాటలకు మరింత బలం వస్తుంది. ఎందుకంటే యువత సమస్యలకు రాష్ట్రాల సరిహద్దులు ఉండవు, నిరుద్యోగానికి ప్రాంతాలు ఉండవు, ఆవేదనకు పార్టీ రంగులు ఉండవు. చివరగా మళ్లీ తెలంగాణ రాజకీయాల దగ్గరికే వస్తాం. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన రెండు సభలు, రెండు వేరే వేరు రాజకీయాలు, రెండు వేరే వేరు ప్రసంగాలు, కానీ ఒకే ప్రశ్న. యువత గురించి మాట్లాడిన నాయకులు. దేశవ్యాప్తంగా యువత ఉద్యమాలు జరిగినప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈ ప్రశ్న ఈ రోజు కేటీఆర్ గారిని వెంటాడుతుంది. ఈ ప్రశ్న రేవంత్ రెడ్డి గారిని కూడా వెంటాడుతుంది. రేపు ఇదే ప్రశ్న మరో పార్టీని కూడా వెంటాడొచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కాదు, ప్రజల ప్రశ్నలు మాత్రం శాశ్వతం. యువతను ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తు చేసుకునే రాజకీయాలు మారాలి. యువత నిజంగా రోడ్డెక్కినప్పుడు వారి గొంతు వినిపించే రాజకీయాలు రావాలి. అదే ప్రజాస్వామ్యానికి గౌరవం. అదే తెలంగాణ ఉద్యమం మనకు నేర్పిన పాఠం. అదే భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 సౌమ్య న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూస్ ఛానల్.